హాయ్ అండి అందరికీ. మీరైతే ఇంద్రమ్మ గురించి ఇల్లు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పమన్నారు కదా. నేనైతే ఫుల్ వీడియో అయితే చూడండి, ఎండ్ వరకు చూస్తేనే అర్థమైతే, స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. మా ఇల్లు ఫస్ట్ ఫ్రంట్ పైన అయితే ఇట్లా ఉంటుంది. లోపలికి వెళ్దాం. ఇదైతే కడప. సింపుల్ అనే పెట్టించినాం. ఇది మాత్రం హాలు. ఇక్కడనైతే టీవీ వస్తుంది. ఇక్కడ మొత్తం సెల్ఫ్లు వస్తాయి డిజైన్గా. ఇక్కడైతే ఓపెన్ కిచెన్ పెట్టిద్దాం అనుకుంటాను, కానీ మళ్ళీ ఓపెన్ కిచెన్ అయితే వద్దనుకొని చెప్పేసి మళ్ళీ అయితే ఇక్కడైతే మళ్ళీ గోడ వస్తుంది. ఇదైతే కిచెను. అక్కడ మాత్రం ఇది మాత్రం కిచెను. ఇక్కడ మందం అయితే గోడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మాత్రం సెల్ఫ్లు వస్తాయి. ఇది మాత్రం దేవుని రూమ్. ప్రజెంట్ అయితే ఉండలేం, వర్క్ జరుగుతుంది కాబట్టి. ఇది స్టాండ్. ఇది వాటర్ బటన్కి అక్కడ ఇక్కడ. ఇది మాత్రం బెడ్రూమ్. ఇక్కడైతే క్లీన్గానే పెట్టించినాం అన్ని దర్వాజాస్. ఇక్కడ ఇది మాత్రం బెడ్రూమ్. అవి మాత్రం పైప్స్, అంటే మన కరెంట్ పైప్స్ అవి. ఇంకా అయితే కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి అది పైప్స్. ఇవి మాత్రం వాష్రూమ్స్. పైన అంటే ఏదన్నా వస్తువు పెట్టుకోనికి ప్లేస్ పైన. ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం. అండ ఘోరంగా కొడుతుంది ఇలా. ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు అవి ఇవి ఇలా యూట్యూబ్. ఇదైతే ఇక్కడైతే సెల్ఫ్లు. ఇది బెడ్రూమే. ఇళ్ళనైతే కొంచెం యూట్యూబ్ అవి వస్తువులు మాత్రం ఇల్లు ఉంటాయి, అలానే మేము వండుకుంటాం. ఇది మాత్రం టోటల్ ఇల్లు. ఇదంతా ఇక్కడ మనం గోడ వస్తుంది. ఇటు సైడ్ ఇది ఇటు దర్వాజా, ఇటు మెట్లు ఉంటాయి. మళ్ళీ బ్యాక్ సైడ్ ఇదంతా గోడ వస్తుంది. ఎండ బాగా కొడుతుంది. ఇది మాత్రం గార్డెన్. ఇక్కడికి వెళ్ళి అక్కడికి సెల్ఫ్లు వస్తాయి. ఇక్కడికి ఇదంతా దీనిపైనకి వెళ్ళి సెల్ఫ్లు గోడ వస్తుంది. సెల్ఫ్లు అంటాను, గోడ వస్తుంది. గోడ వచ్చిన తర్వాత ఇది మాత్రం గార్డెన్ పెట్టిస్తాం. గార్డెన్ అంటే ఇక మన పువ్వులు అవి పెట్టుకునేవి. ఇప్పుడు మెట్లు ఎక్కుదాం. పైన అయితే ఇక మొత్తం ఎండ కొడుతుంది, చూపిస్తాం మీకోసం. ఇదిగోండి ఇటు సైడు, ఇది ఇటు ఫుల్ అయితే ఉంది గోడలు. ఇక్కడనైతే మొత్తం అంటే ఇక్కడ పైన రేకులు ఈ మెట్లు తడవకుండానైతే పెట్టిస్తారు. ఇక్కడ గోడ వస్తుంది. ఈ ఉసుకు ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ తెచ్చిపెట్టిల్లు వాళ్ళు. ఇది చుట్టూ గోడ. ఇటు బ్యాక్ ఇట్లుంటుంది. మేము ఉండాల్సింది అయితే ప్రజెంట్ అయితే మేము అక్కడ ఉంటున్నాం. అక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ మాకు అక్కడ ప్లేస్ ఉంది. మా నాన్నమ్మ వాళ్ళు మేము అందరం అయితే ఆడనే ఉంటున్నాం. మేమైతే ఇక్కడ ప్లేస్ కొనుక్కొని మాకు ఇంద్రం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇక్కడ కట్టుకుంటున్నాం. ఆడ కూడా ప్లేస్ పంచుకున్నాక ఆడ కూడా ఉంటుంది మాకు జాగా. చూసేది కదా, నేను మాత్రం ఇక్కడ రీల్స్ తీస్తా. ఇదైతే ఇక మనం కిందికి వెళ్దాం. ఘోరంగా ఎండ కొడుతుంది. చాలామంది అయితే ఈ వీడియో కోసం చాలా వెయిట్ చేసిళ్ళు. మాకు ఎన్నో బిల్లులు పడ్డాయని ఫుల్ క్లారిటీ ఇస్తాను నేను. ఇంకా మీకు ఏదన్నా తెలిస్తే చెప్పండి. మీకు ఎన్ని బిల్లులు పడ్డాయి అంటే మాకు 3 బిల్లులు పడ్డాయి. మొత్తం టోటల్ అయిపోయాక ఇంకొక బిల్లు పడితే కంప్లీట్ అయినట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. దయచేసి అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లీస్ట్ మీరు ఏ విలేజ్ అన్నా కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.